సాంప్రదాయ భాషలు భారతదేశ వారసత్వానికి సంరక్షణగా పనిచేస్తాయి. భారత ప్రభుత్వం కొత్తగా 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజెస్ హోదా కల్పించింది. అవి మరాఠీ, పాళీ, ప్రాకృతం, అస్సామీ మరియు బెంగాలీ భాషలకు ప్రాచీన భాషలుగా గుర్తింపు వచ్చింది. మొదటిసారిగా తమిళ భాషకు 2004న గుర్తింపు పొందగా 2005న సంస్కృత భాషకు, 2008న తెలుగు, కన్నడ భాషలకు, 2013న మలయాళ భాషకు, 2014న ఒడియా భాషకు ప్రాచీన భాషా హోదా పొందాయి. మొత్తంగా 11 భాషలకు ప్రాచీన భాషా హోదా కలిగి ఉన్నాయి. ప్రాచీన భాషగా గుర్తింపు పొందాలి అంటే ఆ భాష 15,000 సంవత్సరాల నుండి 2,000 సంవత్సరాలు చరిత్ర, ప్రాచీన గ్రంథాలు, వారసత్వ సంపద, కేవలం భాష పద్య రూపం కాకుండా గద్య రూపంగా మరియు శిలాశాసనాలు సాక్షులుగా కలిగి ఉండాలి. ఈ ప్రాచీన భాష వలన భవిష్యత్తులో భాషలు అంతరించిపోకుండా ప్రత్యేక రక్షణ కలిగి ఉంటాయి.